ఇందుకైతే ఇంకా కావ్య రాసుకున్న తన డైరీ అయితే ఇందుకు ఇస్తుంది. ఇది మీ అమ్మ చాలా తెలివిగా ఆలోచించే ఇది రాసి పెట్టింది. ఇది ఇప్పుడు నీకు అవసరం అవుతుంది అని చెప్పనే ఇస్తున్నాను. రేపు ఉదయం నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం బట్టి అది చాలామంది జీవితాలకు సంబంధించింది అని చెప్పని అపర్ణ అయితే అంటుంది. ఇంకా ఇందు అయితే ఆ బుక్ తీసుకొని కావ్య రాసుకున్న మొత్తం అయితే చదువుతుంది. ఇంకా అందులో ఇంక నిజంగానే కావ్య అయితే తన పక్కన వచ్చి కూర్చొని మాట్లాడినట్టుగా తనైతే ఊహించుకుంటుంది. నువ్వు నా రక్తానివి, కానీ నేను ఎంత తెలివిగా ఆలోచిస్తానో అంతే తెలివిగా నీలోనూ ఉంది, కానీ నువ్వు దాన్ని మంచి కోసమే ఉపయోగించు అన్నట్టుగా చెప్పి తనకు ధైర్యాన్ని అయితే చెప్తుంది. ఇంకా కావ్య అలా రాసుకున్న దానికి అయితే ఇందు అయితే చాలా బాధపడుతుంది. నీకు మాటిస్తున్నానమ్మా, నేనైతే మాత్రం ఆ రేఖ ఆంటీకి ఈ ఆస్తి పోనివ్వను అన్నట్టుగా తనైతే చెప్పి ఇంక ఉంటుంది. ఇంక ఉదయానికల్లా అపర్ణ వాళ్ళు రేఖ చెప్పినట్టుగా నువ్వు గుడికి కానీ ఎక్కడికి వెళ్ళొద్దు, ఈరోజు నువ్వు కానీ తమ్ము పెట్టావు అంటే ఆస్తి మొత్తం రేఖ చేతిలోకి వెళ్ళిపోతుందని. ఇంకా స్వాతి అయితే ఏం ఆలోచిస్తున్నావు అక్క అంటే, ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేయాల్సిందే నువ్వే అని చెప్పానంటే ఇంకా స్వాతి అయితే కిడ్నాప్ చేయడానికైతే స్వరాజ్ని అయితే ఒప్పించుకుంటుంది. ఇంకా అలా ఒప్పించిన తర్వాత స్వరాజ్ కూడా అయితే ఇంకా పార్టీ అన్నట్టుగా ఇంకా తన పుట్టినరోజుకి పార్టీ ఇస్తున్నాను అని చెప్పని ఇంకా రేఖ అందరినీ ఇన్వైట్ చేసేటప్పటికి ఇంకా ఆ పార్టీలో ఇంకా బేరర్గా అయితే అక్కడికి వచ్చి ఇంకా ఇందునైతే కిడ్నాప్ చేసేస్తాడు. ఇంక చేసిన తర్వాత ఐశ్వర్య ఏమో నేను ఇప్పుడు 2 లక్షలు డిమాండ్గా చేశానంటే రేఖ ఆంటీ ఇచ్చేస్తుంది, అప్పుడు నేను ఇందుని ఇచ్చేస్తానని. కానీ అక్కడ ప్లాన్ అయితే మొత్తం మారిపోయి రేఖకే అడ్డు పెట్టిస్తారు.